హలో, హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి అన్నానిస్ లైఫ్ స్టైల్. సో ఈ వీడియో ఏంటంటే యాక్చువల్గా హాలిడేస్లో అయితే మేము చిన్న వెకేషన్ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నామండి. సో నాకు ఎలాగూ టైం ఉంది, సో మా హస్బెండ్ కూడా వచ్చారు కాబట్టి సో చిన్నగా యాక్చువల్గా చెప్పాలంటే ఇది అన్ప్లాన్ ట్రిప్ అండి. సో అనుకున్నాము ఏ ప్లేసు ఎక్కడికి ఎన్ని రోజులని ప్లానింగ్ లేకుండా ఇంకేదో ఒకట్లే అని చెప్పి వెళ్ళిపోయామన్నమాట. సో మా సిస్టర్ వాళ్ళు మా బ్రదర్ ఇన్ లా వాళ్ళు, మా బావ వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి ఎలక్షన్ కోసం వచ్చారు. సో ఎలక్షన్ కోసమనే కాదులేండి, సో అందరం టైం స్పెండ్ చేయాలనుకున్నాం. ఎలాగో ఎలక్షన్స్ ఉంది కదా, ఆ టైంలో వస్తే కొన్ని రోజులు టైం స్పెండ్ చేయొచ్చని వాళ్ళు ఎలక్షన్ టైంకి వచ్చారు. సో ఇంకా అందరం ఉన్నాం కదా చిన్నగా, ఇంకా పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా మేమంటూ డివోషనల్ టూర్ ఎలా అంటే తిరుమలకి, టెంపుల్స్కి అలా అందరు కలిసి వెళ్ళాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వెకేషన్కి అయితే వెళ్ళామండి. సో మా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా మేము యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నాం వెళ్ళాలని, కుదరలేదు. సో ఇప్పుడు అన్ప్లాన్డ్ సడన్గా అనుకున్నాము. సో ఇంకా వెళ్ళేసి వచ్చేసాము. మేమైతే అన్ప్లాన్ ట్రిప్ కాబట్టి మాకు తోచిన ప్లేసెస్కి వెళ్ళిపోయాము. ఈ ప్లేస్కి ఆ ప్లేస్కి అని కాదు. సో ఫస్ట్ మాకైతే దగ్గరగా ఉన్న హార్స్లీ హిల్స్కి వెళ్ళిపోయామండి. ఈవినింగ్ ఇంటి దగ్గర 4కి అనుకున్నాము. సో మా మరిదికి అక్కడ తెలిసిన వాళ్ళు రైల్వే క్వార్టర్స్లో తను రూమ్ బుక్ చేసేసాడు. వెళ్ళిపోండి, ఈవినింగ్ వ్యూ కూడా బాగుంటుందని. సో పుంగనూరు నుంచి మాకు హార్స్లీ హిల్స్ మదనపల్లి దగ్గర ఉంది కదండి, అది చాలా దగ్గర కాబట్టి సో అప్పటికప్పటికి లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇదైతే మేము స్టే చేసిన రూమ్ అండి. సో ఫస్ట్ మా ట్రిప్ అయితే మేము వెళ్ళిన చోట అయితే హార్స్లీ హిల్స్కి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి తర్వాత డిసైడ్ అవుదామన్నట్టుగా వెళ్ళిపోయామన్నమాట. సో ఫస్ట్ స్టార్ట్ అయితే మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒక ప్లాన్ అవుతుంది, లేదంటే మన సరౌండింగ్ ప్లేసెస్ లేదా లాంగ్ డిస్టెన్స్ అన్నట్టుగా వెళ్ళిపోయాము. యాక్చువల్గా స్టార్టింగ్ వేరే అనుకున్నాం, కేరళ అటు సైడ్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్దామని. కానీ పిల్లలతో అన్ప్లాన్డ్గా ఎందుకులే, మళ్ళీ నవంబర్లో అలా ప్లాన్ చేసుకుందాం అన్నట్టుగా సరే మన సరౌండింగ్ ప్లేసెస్ అయినా చూస్తామని స్టార్ట్ అయిపోయాము. సో హార్స్లీ హిల్స్ అయితే నేనైతే ఫస్ట్ టైం అండి చూడడము. సో చాలా బాగుంటుంది, చాలా బాగుండింది కూడా. సో మనకి ఇక్కడ ఎంత వేడిగా హాట్గా ఉందో అక్కడ అంత చలిగా ఉందండి. మనకు తిరుమల తిరుపతి డిఫరెన్స్ ఎట్లుంటుందో, బెంగళూరు నంది హిల్స్ డిఫరెన్స్ ఎట్లుంటుందో అలాగే మనకి ఇప్పుడు మన మదనపల్లి కింద ఎలా ఉంది, పైన హార్స్లీ హిల్స్ కొండ పైన ఇలా చాలా కూల్గా ఉండింది. సో ఆ ఫాగ్ అయితే అలాగా క్లౌడ్స్ లాగా అలా మన దగ్గర నుంచి వెళ్తుంది. సన్ రైజ్ చూడడానికి అనుకోవచ్చు అక్కడ ఏముంది కొండలు అని, కానీ మనకి దగ్గరగా మన దగ్గర ప్లేస్లో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది, విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. ప్లస్ ఇంకొకటి ఏమంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. మేము ఒక 4-5 ప్లేసెస్కి వెళ్ళాము. 3 days ఆల్మోస్ట్ 3 days బయటే స్పెండ్ చేసాము. నాకు అన్నీ అంటే బాగా అనిపించింది హార్ట్ఫుల్గా. అంటే ఎక్కడ మేము స్ట్రెయిన్ అవ్వలేదు, పిల్లలతో ఇబ్బంది అవ్వలేదు, మాకు నైట్ స్టేయింగ్కి ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు. ఫుడ్ కానీ బయట ఫుడ్ అలా ఏం అంటే మాకు అలా కలిసి వచ్చేసింది అనుకోవాలి ఈ ట్రిప్. సో కానీ నాకు ఫుల్ సాటిస్ఫైడ్ ఈ ట్రిప్. యాక్చువల్గా మేమైతే ఈవినింగ్ వెళ్ళాము, తను అన్నీ మాకు రూమ్స్ అదే అరేంజ్ చేసేసి ఉన్నారు. సో పిల్లలకి ఆడుకోవడానికి ఫుల్ స్పేషియస్ ప్లేస్ ఉన్నింది. వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. అంటే బయట వచ్చారు, కొంచెం నేచర్ బాగుండింది కాబట్టి ఇద్దరు మా బావ వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయి ఫుల్గా ఎంజాయ్ చేశారు. మాకు కూడా కొంచెం మాట్లాడుకోవడానికి అవ్వచ్చు. అంటే ఫర్ ద ఫస్ట్ టైం మేము 4 మెంబర్సే, అంటే ఎప్పుడు అత్తయ్య మా లేకుండా అయితే మేము 4 మెంబర్స్ ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. ఒక్కసారి వెళ్ళాము అక్షరాభ్యాసం కోసము హైదరాబాద్ దగ్గర బాసరకి వెళ్ళాము. మళ్ళీ సెకండ్ టైం ఇదే ట్రిప్పు. సో చాలా హ్యాపీగా అనిపించిందండి. సో కొంచెం ఓకే, బయట వచ్చినందుకు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఓకే, బయట వెకేషన్ ఆ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. సో ఇదంతా హార్స్లీ హిల్స్ వ్యూ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నైట్ ఫుల్గా ఫుడ్ కూడా బాగా మన ఇంటి ఫుడ్ లాగే అనిపించి, మేమేం పెద్ద కాస్ట్లీగా అట్లా ఏం మాకు అయ్యో బయట వచ్చినందుకు వేస్ట్ అయింది ఫుడ్ తినలేదని లేదు. సో బాగా ఈజీగా దొరికింది, మనకు నచ్చిన ఫుడ్డే, మాకు నచ్చిన ఫుడ్డే. సో ఫుడ్ తీసుకొచ్చుకొని సో మేమే అన్నీ చేప అన్నీ తీసుకెళ్ళాము. కొన్ని చిన్న చిన్న థింగ్స్ ఎలాగూ కార్లో మా వెహికల్లోనే వెళ్తున్నాం కాబట్టి సో ఎక్కడైనా కూర్చొని తినడానికి కానీ చేప, ఒక బెడ్షీట్ అన్నీ సేఫ్టీగా అన్నీ అయితే కొన్ని తీసుకెళ్ళాంలేండి. సో హ్యాపీగా నైట్ ఇక్కడే లైట్స్ అన్నీ వేసేసారు. ఇటు పక్క గ్రీనరీగా గడ్డ అయితే చాలా బాగుంది. తర్వాత నేను మీకు ఖచ్చితంగా రూమ్ టూర్ కూడా చేస్తాను, ఎందుకంటే చాలా బాగుండిందండి. సో అక్కడ వాటర్ చిన్న చిన్న లిల్లీస్ అయితే ఉండింది. చేప అది నైట్ చాలా బాగుండింది ఇక్కడ చూడడానికి. సో ఇక్కడే ఫుడ్ తిన్నామన్నమాట.
సో చాప వేసేసుకొని పిల్లలు బాగా ఫుల్ టాయ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఉన్నాము, ఆడుకుంటారు కదా అని. సో వాళ్ళు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మేము కూడా సాటిస్ఫైడ్గా మూన్ లైట్లో డిన్నర్ చేసినట్టునింది. మాకు కూడా క్యాండిల్ లైట్ మూన్ లైట్ లాగా. సో ఇదైతే మేమున్న గెస్ట్ హౌస్, మేము బుక్ చేసుకున్న రూమ్ సరౌండింగ్ అండి. సో ఎర్లీ మార్నింగ్ యాక్చువల్గా 4:35కి వెళ్ళాలి అనుకున్నాం. నైట్ ఎక్కువసేపు మాట్లాడుకున్నాము, మెలుకుని ఉన్నాం కాబట్టి, ప్లస్ జర్నీ చేసాం కాబట్టి బాగా ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకుని పోయాము. పిల్లలు, మా హస్బెండ్, మా బావ వాళ్ళు అయితే పడుకున్నారు. నేను మా సిస్టర్ అయితే ఇంకా సర్లే అన్నట్టు ఒక 6కి 6:30కి లేసి వచ్చేసాము. 5:45 6కి ఇలా ఉంది అక్కడ. సో మేము వచ్చేసరికి కొంచెం లైట్గా సన్ వస్తున్నారు. సో అప్పుడప్పుడే అందరూ కూడా చూడ్డానికి వస్తున్నారనమాట. సో తర్వాత మేము వెళ్ళిన తర్వాత చాలామంది అనమాట ఫ్యామిలీస్తో ఫుడ్ అక్కడే, నాకు తెలిసి కింద సరౌండింగ్స్ వాళ్ళే వచ్చేసి ఉంటారు. సో బాగా వాళ్ళు కూడా టైం స్పెండ్ చేయడానికి ఫుడ్ అక్కడే తెచ్చేసుకొని హ్యాపీగా తింటూ పిల్లలతో బాగా టైం స్పెండ్ చేశారు. ఇదైతే క్యాంప్ ఫైర్ మేము వేయలేదండి, వేరే వాళ్ళు వేశారు. మేము తర్వాత కొంచెం జస్ట్ అక్కడ ఎంజాయ్ చేసాము కూర్చొని. సో ఇదండి ఫైనల్గా మేము ఎంజాయ్ చేసే దీంట్లో వీడియోస్ అయితే అస్సలు నేనైతే తీయాలనుకోలేదండి. ఏదో ఇంకా మనకు మెమరబుల్గా ఉండాలి వెళ్ళినందుకు. సో ఆ ప్లేసు అవి చిన్నవి ఉండాలి అన్నట్టుగా ఏదో అక్కడక్కడ క్లిప్ తీసాం. ఇది తీయడానికి కూడా మా హస్బెండ్ బాగా కోప్పడాడు. వచ్చింది అన్నీ చూసి ఎంజాయ్ చేయడానికి, మీ వీడియోస్ పట్టుకొని ఉండడానికి కానీ. సో చాలా ప్లేసెస్ నేనైతే కవర్ కూడా చేయలేదు అసలు. సో బట్ సాటిస్ఫైడ్. సో ఇదైతే మా రూమ్ ముందరండి. ఆ గన్నేరు అయితే అప్పుడే ఫ్రెష్గా మంచు పడి, మీరేదో నువ్వు ఫారిన్లో పుట్టావా విలేజ్లో చూడలేదని కాదు, పుట్టింది పక్కా పల్లెటూరు. ఇవి ఆల్రెడీ ఎప్పుడో ఓ కాలంలోనే చూసేసిన ప్లేసెస్. సో అవన్నీ మళ్ళీ చూడక చాలా ఇయర్స్ అయిందనమాట. అంటే తర్వాత ఇప్పుడు మన పల్లెలకి వెళ్ళినా కూడా రేర్. ఇప్పుడు చాలా పల్లెటూరులో అసలు లేవు. ఏవో ఇంకా మెయింటెనెన్స్ చేసేవాళ్ళు తప్ప. పొలాల దగ్గర అప్పుడు మా పొలం దగ్గర చాలా పెద్దది ఉండేది చెప్పాలంటే. సో బట్ లేవు. కానీ చాలా ఇయర్స్ తర్వాత అలా స్వచ్ఛంగా గ్రీనరీగా చూసేసరికి చాలా హ్యాపీ అయింది అంతే. సో అప్పుడు చూసినవి నావి, మనవి, మాకు తెలిసిన చెట్టు, మాకు తెలిసిన పువ్వు అనుకున్నవి తర్వాత కనిపించకుండా ఎప్పుడో కనిపిస్తే ఎలా ఉంటుంది. సో అలా చాలా ఇయర్స్ తర్వాత ఏదో మన సొంత పల్లెటూరుకి వచ్చిన ఫీలింగ్ ఉన్నింది. అంటే చిన్నప్పుడు మా ఊరి దగ్గర కూడా ఇలాంటి కొండ ఉండేది. ఇలా ఎన్నిసార్లు అంటే మేమేదో ఫెస్టివల్స్ కన్నట్టే ఎక్కేవాళ్ళము. సో ఇది అంటే అలా అనిపించిందండి. అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు అమెరికాలో మన ఇండియన్స్ కనిపిస్తే మనకి ఎలా ఉంటుంది అలా అనిపించింది. సో చాలా బాగుంది. మనకు దగ్గర ప్లేస్లో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ మన సరౌండింగ్లో, మన డిస్టిక్లో ఉండడం చాలా హ్యాపీగా ఉందండి. సో అంటే ఇప్పుడు డిస్టిక్ మారిపోయిందిలేండి. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఇన్ కేస్ ఎవరికైనా టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో, ప్లస్ లాంగ్ జర్నీ చేయలేము అనుకునే వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి. హార్స్లీ హిల్స్కి వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, పిల్లలు అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, అందరితో ఎంజాయ్ చేసే ప్లేసెస్, కపుల్స్ అవ్వచ్చు, అందరికీ బాగుంటుంది ఇది. కపుల్స్ వెళ్ళినా, పేరెంట్స్తో వెళ్ళినా, పిల్లలతో వెళ్ళినా, మొత్తం మీ ఫ్యామిలీతో వెళ్ళినా, ఫ్రెండ్స్తో వెళ్ళినా ది బెస్ట్ ప్లేస్ అండి. అంటే మన సరౌండింగ్లో మనకి ఎక్కువ బడ్జెట్ లేకుండా, మన దగ్గర ప్లేస్లో జర్నీ ప్రాబ్లం లేకుండా అయితే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఆ క్లౌడ్స్ అది అలా పాస్ అవుతుందండి, అప్పుడే మేము చూసాము. సో మేమైతే కొంచెం టైం బాగానే స్పెండ్ చేసాము. మేమైతే సాటిస్ఫైడ్ అండి. సో ఇంకా ముందు చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఈ ఫాగ్ అయితే క్లౌడ్స్ లాగా పాస్ అవ్వడం బాగా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. మాకైతే లైవ్లో చూసాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. సో మన హ్యాండ్కి మనం ఏదో మూవీస్లో చూస్తాం, అలా ఇలా లైవ్గా ఇక్కడ చూసేసరికి చాలా మనసుకు హ్యాపీగా అనిపించిందండి. సో మన సరౌండింగ్లో ఇంత మంచి ప్లేస్ని విజిట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా ఒక 2-3 ప్లేసెస్ అయితే విజిట్ చేసాము మేము. అండ్ ఆదియోగి ఈషా ఫౌండేషన్ది అక్కడ స్టాచ్యూ ఉంది కదండి ఈషాది, అక్కడికి వెళ్ళి ఉన్నాము. అండ్ ఇంకా నంది హిల్స్కి వెళ్ళి ఉన్నాం, అండ్ లేపాక్షికి వెళ్ళి ఉన్నాం. సో ఇంకా హార్స్లీ హిల్స్లోనే జూ పార్క్ ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసాం. చాలా బాగుంది. సో నెక్స్ట్ నా వీడియోలో అయితే మీకు హార్స్లీ హిల్స్లో స్టే చేసిన రూమ్ టూర్ అయితే చూపిస్తానండి. ఎందుకంటే చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటే 200% బాగుండింది. సో ఫస్ట్ భయపడ్డాను, కొంచెం అవుట్లుక్ కూడా కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ లేదు, బట్ ఇన్సైడ్ మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్ అండి. సో నేను బయట యాక్చువల్గా చాలా ఇబ్బంది పడుతాను స్టే చేయడానికి, బట్ నేనే 200% మార్క్స్ ఇచ్చేస్తాను. సో ఇన్ కేస్ ఎవరికైనా వెళ్ళి అక్కడ ఉండాలంటే అన్నట్టుగా ఒక రెఫరెన్స్ కోసమని వీడియో పెడుతున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.